హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ క్విజ్ మంత్ర. సో ఇక ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది నన్ను పర్సనల్ గా అడగడం జరుగుతుంది. సో ఈనాడు జర్నలిజం స్కూల్లో నోటిఫికేషన్ పడినాయి అంట కదా సార్, అసలు దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం చాలా మంది నాకు పర్సనల్ గా అడుగుతున్నారు. సో యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఒక్కసారి నేను ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే ఈనాడు జర్నలిజం స్కూల్లో ఎలా అప్లై చేసుకోవాలి, శిక్షణ ఎలా ఉంటుంది, ఏ వయసు వారు ఇక్కడ మనకు అప్లై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు పడింది, అసలు చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది, మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్ లో చేసుకోవాలా ఆఫ్లైన్ లో చేసుకోవాలా అనేటువంటి విషయం, అలాగే మనం అప్లై చేసుకున్నాక ఎగ్జామ్ ఎప్పుడు పెట్టడం జరుగుతుంది, అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ శిక్షణ తరగతులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే, ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ అనేది ప్రతిసారి అనేది పడడం జరుగుతుంది. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి అంటే, చాలా మందికి జర్నలిజం చేయాలనే అటువంటి కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే జర్నలిస్ట్ అంటే ఒక ఓన్లీ మనకు ఫీల్డ్ మీద మైక్ తీసుకొని వెళ్ళేవారు మాత్రమే కాదు, చాలా మంది అంటే బ్యాక్ ఎండ్ లో కూడా, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో డెస్క్ లో పనిచేసే వాళ్ళని కూడా మనం జర్నలిస్ట్ గా కన్సిడర్ చేయవచ్చు. సో అలాగే అందులో సబ్ ఎడిటర్స్ గా కానీ, లేదు అంటే ఇంకా న్యూస్ ప్రెజెంటర్స్ గా కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని కూడా మనం ఇక్కడ జర్నలిస్ట్ గా పరిగణించవచ్చు. ఇంకా ఏంటి అంటే మల్టీమీడియా కోర్సెస్, అంటే ఇప్పుడు ఎడిటింగ్ కానీ, డిజైనింగ్ ఫీల్డ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఎడిటింగ్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఇప్పుడు టెక్నికల్ పర్పస్ లో అంతా కూడా మల్టీమీడియా జర్నలిజం కిందికి అనేది రావడం జరుగుతుంది. సో ఇక ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మొబైల్ జర్నలిజం అనేది కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ జర్నలిజం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అంతా కూడా సోషల్ మీడియా యుగం కాబట్టి, ఈ సోషల్ మీడియా యుగంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారడం జరుగుతుంది. సో అలాగే మీరు మీ ఫ్యూచర్ ని మీరు ఎలా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కి తగ్గట్టు ఎలా బిల్డ్ చేసుకోవాలో అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. అలాగే మంచి స్టాండర్డ్ గా ఉండేటువంటి ట్రైనింగ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళు ఎట్లా ఎంపిక చేసుకుంటారని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రాత పరీక్ష అనేది ఉంటుంది. సో ఈ రాత పరీక్ష అనేది ఏంటంటే, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం, అలాగే అనువాద సామర్థ్యాన్ని, అలాగే వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానం, ఇకపోతే లఘు వ్యాసరూప ప్రశ్నలు వంటివి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈనాడు కేంద్రంలో కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఆన్లైన్ లో కూడా ఇక్కడ మీరు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకుంటే, మీకు వాళ్ళు నిర్దేశించినటువంటి సమయంలోపు మీకు ఆల్ టికెట్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళని ఫైనల్ అవుట్ చేసుకొని ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక అంతేకాదు, ఇందులో ఉత్తీర్ణులైనటువంటి వారికి కొన్ని ఇంటర్వ్యూల ద్వారా, అలాగే డిస్కషన్స్ ఉంటాయి కదా, గ్రూప్ డిస్కషన్ ద్వారా కూడా సంస్థ కొన్ని నిబంధనలతో కూడినటువంటి ఫైనల్ రౌండ్స్ అనేది ప్రొవైడ్ చేసి ఇందులోకి ఫైనల్ గా కొందరిని ఎంచుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎంపిక ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో గనక ఒకవేళ మీరు ఎంపిక అయినట్లయితే, సో ఇక్కడ శిక్షణ భృతి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంపిక అయిన వెంటనే శిక్షణ భృతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కోర్స్ అనేది 1 సంవత్సరం పాటు అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ 1 సంవత్సరం సమయంలో మొదటి 6 నెలలు 15,000 రూపాయలు, అలాగే తర్వాతి 6 నెలలు 16,000 రూపాయల చొప్పున నెలవారీగా మీకు భృతి అనేది అందజేయడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ మన భాషలో చెప్పుకోవాలంటే స్టైఫండ్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రైనింగ్ తో పాటు మీకు ప్రతి నెల మొదటి 6 నెలలు 15,000, ఆ తర్వాత 16,000 చొప్పున మీకు ప్రతి నెల అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ శిక్షణ అయిపోయిన తర్వాత మీ ట్రైనింగ్ అయిపోయినటువంటి అభ్యర్థుల నుంచి ఆ సంస్థకు సంబంధించినటువంటి కొన్ని నియమాలకు మీరు లోబడి ఉండాల్సి వస్తుంది. సో వారు అనేది ఒక అగ్రిమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వారు పెట్టినటువంటి నిబంధనల ప్రకారం మీరు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. సో దీని ప్రకారం మీకు మళ్ళీ మీరు ట్రైనింగ్ అయినటువంటి ఆ ప్రొఫెషన్ లో మీకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి మీకు ఏ ప్రొఫెషన్ లో మీరు నైపుణ్యం పొందారో దానికి సంబంధించినటువంటి జీతభత్యాలు మీకు ప్రతి నెల ఒక ఫిక్స్డ్ శాలరీ లాగా అందించడం అనేది జరుగుతుంది. సో ఈ విషయాన్ని కూడా గమనించాలి. సో ఇక్కడ దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి అంటే, ఆఫ్లైన్ లో చేసుకునేటువంటి ఆస్కారం లేదు, ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ లో మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను పిన్ టు పిన్ అనేది ఫాస్ట్ గా చెప్తాను. ఆ విషయం గురించి కూడా మీరు ఎక్కడ దిగులు చెందాల్సినటువంటి పని లేదు. సో అంటే మనం ఆన్లైన్ చేసుకోవడం కోసం ఫీజు ఏమైనా ఉంటుంది అంటే
దరఖాస్తు రుసుము అనేది 200 రూపాయలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇలా దరఖాస్తు చేసుకున్నటువంటి ఆ ఫామ్ ని కూడా మన దగ్గర ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇకపోతే ఇందాక మనం ఒప్పంద పత్రం అనుకున్నాం, అంటే అగ్రిమెంట్ అనుకున్నాం కదా. సో ఒకవేళ మన ట్రైనింగ్ 1 year లో మన ట్రైనింగ్ కనుక అయిపోయినాక అభ్యర్థుల నుంచి ఈ జర్నలిజం స్కూల్ వాళ్ళు ఏంటంటే 3 సంవత్సరాల అగ్రిమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ కోర్స్ స్టార్టింగ్ రోజే మనకు అగ్రిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 3 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకొని ఆ సంస్థలో ఉద్యోగం అనేది కల్పించడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఈ ఈనాడు జర్నలిజం స్కూల్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేటువంటి విషయం గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే స్పష్టంగా తేట తెలుగులో రాయగలగాలి, అలాగే మాట్లాడగలిగేటువంటి అవగాహన అనేది పక్కాగా ఉండాలి. అంతేకాదు ఆంగ్ల భాషపై కూడా అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలి. ఇకపోతే ఇప్పుడున్నటువంటి లోక జ్ఞానంతో పాటు వర్తమాన వ్యవహారాలపై పట్టు ఉండాలి. ఇకపోతే ఈ రాజకీయాల గురించి, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనకు ఎక్కువగా తెలిసి ఉంటే చాలా మంచి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇకపోతే చాలా మందికి కూడా మీడియా అనేది ఒక అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా మందికి కూడా మీడియాలో పనిచేయాలన్నటువంటి తపన కూడా ఉంటుంది. సో అలాంటి బలమైనటువంటి ఆసక్తి, ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి వాల్యూస్ తో పాటు మంచి డిమాండ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. సో ఈ విషయాన్ని గమనించి అర్హత పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకొని మీ సామర్థ్యాలను పెంచుకొని ఇందులో ఒక ఉద్యోగం అనేది సంపాదిస్తే మీరు ఒక మంచి స్థాయిలో ఉంటారనేది నా నమ్మకం. సో ఇకపోతే ఇక్కడ ఇంకొక ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో 1 సంవత్సరం కూడా ఎక్కువ ఉన్నా కూడా అప్లికేషన్ అనేది తీసుకోవడం జరగదు. ఈ విషయాన్ని గమనించండి. 1996 నుంచి 2026 వరకు ఈ 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఏజ్ ఎవరికైతే ఉంటుందో వారు ఈ అప్లికేషన్ కి అర్హులుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అప్లికేషన్ లో అంత క్లియర్ గా మెన్షన్ చేయలేదు, కానీ అక్కడ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ కొడితే అక్కడ మనకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా ట్రై చేసి చూసాను కాబట్టి మీకు పక్కాగా చెప్పడం జరుగుతుంది. సో 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎవరైనా కూడా అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. 30 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారికి ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు అనే విషయాన్ని గమనించవచ్చు. సో ఇకపోతే ఈ నోటిఫికేషన్ అనేది మనకు మార్చి 1వ తారీఖు 2026 మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఆన్లైన్ లో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి 25వ తారీఖు 2026 గా చెప్పుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ కి ప్రవేశ పరీక్ష అనేది మనకు ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం రోజు అనేది ఉండడం జరుగుతుంది. సో అంతేకాదు ఈ ఎగ్జామ్ అయిపోయినాక ఇందులో క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ పీరియడ్ అనేది మనకు జూన్ 1 నుంచి ఇక్కడ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ గా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి విషయం, ఇక్కడ ఉన్నటువంటి దరఖాస్తు విధానం, అలాగే ఉద్యోగంలో తీసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతల గురించి చూసుకున్నాం. అలాగే మనకు శిక్షణ భృతి గురించి తెలుసుకున్నాం. ఇందులో ఎంపిక విధానాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. సో మరి ఇక్కడ దరఖాస్తు చేసుకునేటువంటి విధానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఈనాడు జర్నలిజం అని మనకు ఇక్కడ గూగుల్లో టైప్ చేసిన మనకు ఇక్కడ ఈనాడు వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈనాడు వెబ్సైట్ రాగానే సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు హోమ్ పేజ్ కింద ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసినా గానీ మనకు ఆటోమేటిక్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి, అలాగే దరఖాస్తు విధానం కోసం క్లిక్ చేయండి అని ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తు చేయడానికి ముందుగా మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే దరఖాస్తు విధానం కోసం క్లిక్ చేయండి అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ ని ఎందుకు క్లిక్ చేయమని చెప్తున్నానంటే దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనం 1-2 సార్లు చదువుకుంటే అప్లికేషన్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. అది చూసుకోండి. లేదు అంటే ఇదంతా నేను చెప్పొచ్చు, బట్ ఏంటంటే వీడియో లాగే అవుతుంది కాబట్టి సో డైరెక్ట్ అప్లికేషన్ పద్ధతి అనేది నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో ఇలా ఇక్కడ మనం ఈనాడు దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫిల్ చేయడానికి మనం ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ తో ఫిల్ చేయాలి. ఇక్కడ సర్నేమ్ దగ్గర మీ ఇంటి పేరు,
అలాగే ఇక్కడ మీ నేమ్. సో ఇక్కడ ఏంటి అంటే క్యాపిటల్ లెటర్స్తోనే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పక్కగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ సర్నేమ్ అలాగే ఇక్కడ మీ నేమ్ ఫిల్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీ నేమ్ కనుక చాలా పెద్దగా ఉందనుకోండి, షార్ట్ కట్ లో ఎగ్జాంపుల్ మీ పేరు వచ్చేసి వీర వెంకట సత్యసాయి మోహన కృష్ణ వరప్రసాద్ అని ఇంత పెద్దగా ఉంది అనుకుందాం. సో షార్ట్ కట్ లో ఎలా రాయాలి అంటే VVSSMK వరప్రసాద్ అని కూడా ఇక్కడ మీరు రాయవచ్చు. సో ఇలా చూసారా, రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ఇక్కడ స్పేస్ ఇచ్చి ప్రసాద్. సో ఇలా మనం క్లారిటీగా క్యాపిటల్ లెటర్స్లో నేమ్స్ అనేది ఇక్కడ మనం ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఫాదర్ నేమ్, సో ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్, గ్రాండ్స్ నేమ్ అయితే గ్రాండ్స్ నేమ్. సో ఇది ఫిల్ చేశాక ఇక్కడికి వచ్చాక పోస్టల్ అడ్రస్. సో మీ అడ్రస్ ఎక్కడైతే ఆ అడ్రస్ ఇంటి నెంబర్తో సహా మీ డోర్ నెంబర్, మీ విలేజ్, అలాగే మీ మండల్, మీ డిస్ట్రిక్ట్ ప్రతిదీ కూడా ఇక్కడ క్లియర్ గా క్యాప్స్ లెటర్స్ లో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయాక ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీకు మీ దగ్గర ఏదైతే వర్క్ అవుతుందో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా మీరు ఒకవేళ క్వాలిఫై అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అందుకే అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కోర్స్ అప్లయింగ్ ఫర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ సెలెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్ పీజీ డిప్లొమా ఇన్ మల్టీమీడియా జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ మొబైల్ జర్నలిజం. సో ఈ పీజీ డిప్లొమా ఇన్ మల్టీమీడియా జర్నలిజం అంటే ఏంటి అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం ఏంటి, ఎడిటింగ్ కానీ గ్రాఫిక్స్ కానీ టెక్నికల్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని మనం ఇక్కడ మల్టీమీడియా జర్నలిజం కింద చెప్పుకోవడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ పీజీ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం అంటే ఇందాక చెప్పుకున్నాం మనం ఏంటి, న్యూస్ రీడింగ్ కానీ, సబ్ ఎడిటర్స్ కానీ, స్క్రిప్ట్ రైటర్స్ కానీ, లేదంటే ఫీల్డ్ మీద మన రిపోర్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు టీవీ జర్నలిజం కిందకి వస్తారు. ఇక పీజీ డిప్లొమా ఇన్ మొబైల్ జర్నలిజం అంటే సో ఇది ఇందాక మనం చెప్పుకున్నాం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా, అలాగే సోషల్ మీడియాలో కంటెంట్ చేసేదాన్ని మనం ఇక్కడ మొబైల్ జర్నలిజం కింద చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ మీకు ఏది కావాలిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను నార్మల్ గా పీజీ మల్టీమీడియా జర్నలిజం అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఏ ప్రొఫెషన్ నచ్చితే అది పెట్టేసుకోండి. సో ఇక అసోసియేషన్ విత్ ఈనాడు అని ఉంది. సో అంటే మీరు ఈ ఈనాడు ఆఫీస్లో మీరు ఏదైనా జాబ్లో ఉన్నారా, లేదు అంటే మీరు ఏమైనా ఎంప్లాయా, లేదంటే న్యూస్ కాంట్రిబ్యూటరా, లేదంటే ఎడిటోరియల్ అపీరియన్సా అనేది అడుగుతుంది. అంటే మీరు ఇందులో ఏదైనా జాబ్ రోల్ చేస్తున్నారా, ఈ ఈనాడు ఆఫీస్లో మీ ప్రొఫెషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అసలు మీకు ఈనాడు ఆఫీస్లో మీకు ఎలాంటి జాబ్ లేదు అంటే నాట్ అప్లికేబుల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి క్లియర్గా. అలాగే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ తప్పు చేసినా కానీ మళ్ళీ లాస్ట్లో వాళ్ళు ఏంటంటే మీరు క్వాలిఫై అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో సర్టిఫికేట్స్ తో పాటు మీ ఆధార్ కార్డు అలాగే మీ డాక్యుమెంట్స్ ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడే జాగ్రత్తగా మీరు అర్హులా కాదా అని చూసుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకొని అప్లై చేయండి. టైం పాస్ మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్, మీ టైం వేస్ట్. వాళ్ళ టైం ఏముండదు, మీరు మహా అయితే ఇక్కడ 200 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మీ డబ్బులే వేస్ట్ అవుతాయి. కాబట్టి సో చూసుకోండి ఒకసారి. సో ఇది అయిపోయాక ఇక్కడ సైడ్కి వస్తే ఇక్కడ జెండర్ అని అడుగుతుంది. సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే దాని పక్కనే ఇక్కడ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెట్ చేసుకోండి. ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటి అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో మీరు ఇంటర్ అయితే ఇంటర్, పాలిటెక్నిక్ అయితే పాలిటెక్నిక్, ఈవెన్ ఏదైతే అది పెట్టేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డిగ్రీ అయితే డిగ్రీ పర్సంటేజ్ వేయండి, పీజీ అయితే పీజీ పర్సంటేజ్ వేయండి, ఇంటర్ అయితే ఇంటర్ పర్సంటేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జర్నలిస్టిక్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు జర్నలిజంలో ఎలాంటి క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. అంటే మీరు ఇంతకుముందు పీజీ డిప్లొమాలో జర్నలిజం చేస్తారా, బిఏ జర్నలిజం చేస్తారా, ఎంఏ జర్నలిజం చేస్తారా, ఎంసీజే చేస్తారా. సో ఒకవేళ మీరు ఏదైనా చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ లాస్ట్లో నాట్ అప్లికేబుల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే ఇక్కడ తెలుగు టైపింగ్ స్కిల్స్ అంటే మీకు తెలుగు టైపింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది. సో మీకు ఒకవేళ తెలుగులో టైపింగ్ చేసేటువంటి
స్కిల్ ఉంటే ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టండి. సో ఇకపోతే ఇక్కడ మీడియం. సో అంటే మీరు ఏ మీడియంలో చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారా, తెలుగు మీడియంలో చదువుకున్నారా, లేదంటే వేరే అదర్ మీడియంస్ లో చదువుకున్నారా అనేటువంటి ఆప్షన్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది. సో తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇకపోతే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మేడ్ ఎర్లీర్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఈజేఎస్ అని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఏంటంటే మీరు ఈ ఈనాడు జర్నలిజం స్కూల్ కి ఎన్నిసార్లు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు అని అడుగుతుంది. సో ఒకవేళ మీరు ఇంత ముందు కూడా అటెంప్ట్ చేసి ఉంటే ఒకసారి అయితే ఒకసారి, రెండైతే రెండు సార్లు, ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తే అన్నిసార్లు చేయండి. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం అయితే ఇక్కడ 0 సెలెక్ట్ చేసుకోండి. సో ఇకపోతే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అడుగుతుంది. సో మీ యొక్క ఫ్యామిలీ వార్షిక ఆదాయం ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి, లెస్ దాన్ 72,000 నుంచి ఇక్కడ మనకు మోర్ దెన్ 2,40,000 వరకు ఉంది. సో ఇక్కడ మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత అయితే అంత సెలెక్ట్ చేసుకోండి. సో ఇకపోతే ఆర్డర్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మనం రాయాల్సినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ 3 సెలెక్టెడ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీది ఇప్పుడు సపోజ్ ఆంధ్ర అయితే ఆంధ్రాలో పెట్టుకోండి, హైదరాబాద్ అయితే హైదరాబాద్, లేదంటే వరంగల్ అయితే వరంగల్, ఎక్కడ మీకు అవైలబిలిటీ ఉంటే అక్కడ మీరు పెట్టుకోండి. సో కాకపోతే 3 ఆప్షన్స్ అనేది డిఫరెంట్ గా పెట్టాలి, ఎందుకంటే చాయిసెస్ కింద వాళ్ళు ఏంటంటే ఏ సెంటర్ అయితే అవైలబుల్ గా ఉంటుందో మీకు ఆ సెంటర్ కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకటి సపోజ్ హైదరాబాద్ సోమాజీ కూడా పెట్టామనుకోండి, 2 హైదరాబాద్ ఉప్పల్, లేదు ఇంకా నియర్ బై మనకు కరీంనగర్ అయితే కరీంనగర్, వరంగల్ అయితే వరంగల్, అనంతపూర్, గుంటూరు, మనకి ఎక్కడ రీజనబుల్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 3 సెంటర్స్ కూడా ఒకటే పెట్టి సబ్మిట్ కొట్టినా కూడా మనకు అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవ్వదు. సో ఇక్కడ ఫైనల్ గా చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. సో ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ ఫోటో అనేది అటాచ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోటోని జేపీఈజీ ఫార్మాట్ లో ఉండేలా చూసుకోవాలి. అలాగే 100 KB సైజే మీ ఫోటో ఉండేలా చూసుకోండి. 100 KBకి మించి ఉంటే ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ అవ్వదు. ఒకవేళ అవ్వకపోతే కన్వర్షన్ చేసి అప్లోడ్ చేసేయండి. సో ఇదంతా ప్రాసెస్ ఒక్కసారి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు పే ద ఎగ్జామ్ ఫీజ్ 200 అనేటువంటి ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ అగ్రీ కొట్టి అప్లై కొట్టండి. సో ఇక్కడ అప్లై కొట్టగానే మీకు ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇదంతా ప్రివ్యూ, అంటే మీ అప్లికేషన్ ప్రివ్యూ అంతా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ప్రివ్యూ అంతా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కింద సబ్మిట్ కొట్టగానే మీకు పేమెంట్ మెథడ్ అనేది రావడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి పేమెంట్ చేసేసి ఆ పేమెంట్ రిసిప్ట్ అలాగే ఈ అప్లికేషన్ అనేది మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. సో ఎందుకంటే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్తో పాటు ఈ అప్లికేషన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ఓన్లీ 1 కోర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది నోట్లో. అంటే ప్రతి క్యాండిడేట్ ఓన్లీ ఒక కోర్స్ని అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది అని వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది అండి ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ చేసుకొని అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసి ట్రైనింగ్ తీసుకొని మీ లైఫ్ని ఒక మంచి పొజిషన్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. మీరు అడిగినటువంటి డౌట్స్కి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా ఇలాంటి కంటెంట్స్ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సైన్ ఇన్.